జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం వింటే మన జాతీయవాదులకు అందరికి కూడా పూనకాలు వస్తాయి, మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి, మనం గర్వంగా ఫీల్ అవుతాం. అదే క్రమంలో సూడో సెక్యులర్లు, సోకాళ్ళ మేధావులు, జిహాదీలు, గొర్రెబిడ్డలు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. బాధతో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతారనమాట. అట్టుంటుంది ఈ న్యూస్. వాళ్లకు ఖచ్చితంగా ఈ రోజైతే బర్ణాలు అయితే కావాల్సి వస్తుంది. మన దేశం ఎప్పుడు కూడా నాశనమైపోవాలని కోరుకునేటటువంటి గొర్రెబిడ్డలు అలాగే జిహాదీలకు ఇప్పుడు నేను చెప్పబోయే వార్త చెప్పాలంటే ఒక అసినిపాతం లాగా తాకనున్నదన్నమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం అయితే వచ్చింది. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు నిండిపోయినాయి. అయితే 1947 నుంచి 2014 వరకు ఉన్న కాలం ఒక ఎత్తు అయితే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాలం మరొక ఎత్తు అనమాట. మన దేశాన్ని 1947 నుంచి 2014 వరకు ఎక్కువ కాలం పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన దేశాన్ని 58 సంవత్సరాల పాటు పరిపాలించింది. మధ్యలో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక 6 సంవత్సరాల పాటు పరిపాలించబట్టే సరిపోయింది. లేదనంటే 2014కే మనమైతే దివాలా తీసేవాళ్ళం అనమాట. అంటే చెప్పాలంటే ఈ పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే, శ్రీలంక కంటే ఇంకా వెనకబడిపోయిందాం. 2014 వరకు మన దేశంలోని యువతకు పెద్దగా ఉద్యోగాలు అయితే వచ్చేటి కాదు, ఉపాధి అవకాశాలు ఉండేటి కాదు. ఆ రోజుల్లో మన దేశానికి పెద్దగా విదేశీ పెట్టుబడులు కూడా వచ్చేటి కాదనమాట. అంతెందుకు, మన పారిశ్రామికవేత్తలు కూడా మన దేశంలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగేస్తా ఉన్నారనమాట. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి, బంధుప్రీతి, లంచాలు, అలాగే సమయభావం. దానికి తోడు మన దేశంలో ఎవరైనా పరిశ్రమలు నిర్మిస్తే వెంటనే ఈ కమ్యూనిస్టులంతా కూడా వచ్చి ఆ పరిశ్రమల దగ్గర గొడవ చేసేవాళ్ళు అనమాట. ఏదో ఒక కారణం చెప్పి ఆ ఫ్యాక్టరీలో నడవకుండా చేసేవాళ్ళు అనమాట. ఈ కమ్యూనిస్టులకు పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేదాకా వాళ్ళు ఉద్యమాల పేరుతో ఏదో ఒక గొడవ చేస్తానే ఉంటా ఉన్నారు. ఇక మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి సౌకర్యాలు ఉండేటి కాదు, మౌలిక సదుపాయాల కల్పన అస్సలు ఉండేది కాదు, ఇక నీటి సౌకర్యం కూడా ఉండేది కాదనమాట. ఇక కరెంటు సమస్య గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎలా. ఇప్పుడు ఒకసారి గమనించండి, కరెంటు పోతుంది మనకి ఇప్పుడు అసలు ఏమైనా ఎక్కడైనా మీరు ఏదైనా గమనించినారా? ఎప్పుడు కూడా కరెంటు కోతలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈ కారణాల చేత అప్పట్లో అంటే 2014కు ముందు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. పైగా ఈ పెట్టుబడులను కార్యరూపం దాల్చే విధంగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక కార్యాచరణ అంటూ ఏది కూడా ఉండేది కాదనమాట. కానీ 2014 తర్వాత మన దేశం పూర్తిగా మారిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడానికి మన మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అయితే తీసుకొచ్చింది. కొత్తగా PLI స్కీమ్ను కూడా తీసుకొచ్చింది అనమాట. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి ఒక సరికొత్త ప్రణాళికలను కూడా ప్రవేశపెట్టింది. పైగా పరిశ్రమలు పెట్టడానికి సింగిల్ విండో పాలసీను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక స్టార్టప్ల కోసం ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇక మోడీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే దేశంలో ఇందాక నేను చెప్పినట్టు ఈ కరెంటు సమస్య అనేది లేకుండా చేసిందనమాట. కరెంటు కోతలు లేకుండా అన్ని రాష్ట్రాలకు 24 గంటల కరెంటు సరఫరా అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టినారు. ఫలితంగా ఏంటంటే మన దేశం ఒక రేసు గుర్రం లాగా పరిగెత్తడం మొదలుపెట్టిందనమాట. ఫలితంగా 2014లో సుమారుగా $2 ట్రిలియన్ ఉన్నటువంటి మన దేశ జీడిపి 2025 నాటికి 4.18 ట్రిలియన్లకు పైగా చేరుకునిందనమాట. 2014లో మన భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే 2025 నాటికి జపాన్ అధిగమించి 4వ స్థానానికి అయితే చేరుకునింది. ఇక యూపీఏ కాలంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం సుమారుగా 8.2% ఉన్నదన్నమాట. ముఖ్యంగా 2009-2014 మధ్య ఇది తరచుగా 2 అంకెలకు కూడా చేరుకునింది. అంటే అప్పట్లో మన దేశంలో ద్రవ్యోల్బణం 12% చేరుకునిందన్నమాట. కానీ ఇప్పుడు సగటు ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిపోయి సుమారుగా 5.1 దగ్గర స్థిరపడిపోయింది. ఇక 2014లో
బ్యాంకుల మొండి బకాయిల రేటు 4.1%గా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అది 2%కి తగ్గిపోయింది. 2014లో మన దేశంలోని విదేశీ మార్క్ నిల్వలో $300 బిలియన్ ఉంటే ఇప్పుడు అవి ఏకంగా $700 బిలియన్ చేరుకున్నాయి. 2014లో తలసరి ఆదాయం సగటున 86,000 ఉంటే 2025 నాటికి ఇది సుమారుగా 2 లక్షలకు పెరిగింది. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా యుద్ధాలతో అతలాకుతలం అవుతున్నాయన్నమాట. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే మరొక పక్కన ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఫలితంగా ఇరాను ఈ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఒక్కసారిగా ఈ డాలర్ విలువ పెరిగిపోయిందనమాట. ముడి చమురు ధరలు అలాగే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఫలితంగా నిత్యావసర ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. దీంతో ప్రపంచ దేశాల వృద్ధి రేటు దాదాపుగా సగానికి సగం తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలినా జార్జివా రంగంలోకి దిగినారనమాట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతా బలమైనటువంటి పునాదులు అలాగే విధానాల కారణంగా చాలా దేశాల కంటే భారత్ మెరుగైనటువంటి పనితీరు కనబరుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, మందగిస్తున్నటువంటి ప్రపంచ వృద్ధి రేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలినా జార్జివా ప్రశంసించినారనమాట. ఈ రోజు భారత్ను చూడండి, ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే 2 రెట్లకు పైగా అధిక వృద్ధితో భారత్ ముందుకు సాగుతుంది. గత దశాబ్ద కాలంలో భారత్ చేపట్టినటువంటి విధానపరమైన సంస్కరణలు సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడమే ఈ స్థిరత్వానికి కారణము. ద్రవ్య విధానంలో భారతదేశ అభివృద్ధి చెందినటువంటి దేశాల కంటే మెరుగ్గా లేదా వాటికి సమానంగా ఉన్నాయని చెప్పేసి ఆవిడైతే స్పష్టం చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతా పశ్చిమాసియాలో ఈ సంఘర్షణ అనేది సుదీర్ఘకాలం కొనసాగితే అది అన్ని ఆర్థిక వ్యవస్థలపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ప్రపంచ వృద్ధి 2% పడిపోవచ్చని, ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపైన దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా గల్ఫ్ నుంచి ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేటటువంటి ఆసియా దేశాలపైన ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ జార్జివా స్పష్టం చేసింది. ఈ ముప్పులన్నీ కూడా ఉన్నప్పటికీ బలమైనటువంటి దేశీయ డిమాండ్, సంస్థాగత పటిష్టత, విధానపరమైనటువంటి విశ్వసనీయత ఉన్నటువంటి భారత్ తోటి దేశాల కంటే మెరుగైనటువంటి పనితీరు కనబరుస్తుందని, ప్రస్తుతానికి భారత విషయంలో ఎలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేదని, పైగా ప్రపంచ వృద్ధి రేటు కన్నా భారత 2 ఎక్కువ వృద్ధి రేటును కనబరుస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలినా జార్జివా మన దేశాన్ని ప్రశంసించింది. దీంతో ఒక్కసారిగా మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ పార్టీలకు, ఈ జిహాదిగాళ్లకు అలాగే గోరిబిడ్డలకు అందరికి కూడా చెప్పాలంటే ఒక భారీ షాక్ అయితే తగిలినట్టయిందనమాట. ఎందుకంటే వీళ్ళంతా కూడా కోరుకునేది మన దేశ పతనాన్నే కదా. చూడండి, అంటే ఈ దెబ్బతో వీళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. ఎందుకంటే ఈ IMF ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అన్ని దేశాల రిపోర్ట్లను తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈసారి మన భారతదేశ వృద్ధి రేటు తగ్గవచ్చని, యుద్ధం మూలంగా భారత్ GDP పడిపోయే అవకాశం ఉందని IMF కూడా ఇదే చెబుతుందని చెప్పేసి ఈ నికృష్ట బ్యాచ్ మొత్తం కూడా భావించింది, ఆశించింది, పగటకళ్ళన్నీ కూడా కనింది. కానీ IMF అందుకు విరుద్ధంగా మన దేశం పైన ప్రశంసల జల్లు కురిపించడంతో ఇక ఈ దేశద్రోహ ముఠాకు సౌండ్ లేకుండా పోయిందన్నమాట. అది విషయం. అర్థమైందా? ఎట్టుంది న్యూస్ మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.